Hello everyone, welcome to Tara IAS. This is the video for solutions to worksheet 6 problems. I hope all of you must have solved the questions and applied your concepts clearly. Now let's get into the detailed solutions. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు, ద టోటల్ కౌంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 50 అని అంటున్నారు. ఇప్పుడు లెస్ దెన్ 50 అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే మనం ఏమని చూసాము, ఐడెంటిఫై చేయాలంటే ప్రైమ్ నెంబర్ అంటే ఆ నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకేం ఫ్యాక్టర్స్ లేకపోతే కనుక దాట్ నెంబర్ ఇస్ అ ప్రైమ్ నెంబర్ అని చూసాం కదా. సో 1 to 10 మధ్యలో, 11 to 20 మధ్యలో, తర్వాత 21 to 30 మధ్యలో అలా ఒక్కొక్క రేంజ్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో రాసేద్దాం. ఇప్పుడు మనం చూసినట్టయితే 1 to 10లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2, 3, 5, 7. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఫ్లోలో 9 అని రాసేసుకోండి, 9 అని రాయకండి. ఎందుకంటే 9 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా, కాంపోజిట్ నెంబర్ అవుతుందా, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే 9 ఫ్యాక్టర్స్ రాస్తే మనకి ఏమొస్తాయి, 1, 3, 9 అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా 3 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది కదా. సో 1 to 10 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2, 3, 5, 7. 11 to 20 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 11, 13, 17, 19. సిమిలర్గా 21 to 30 మధ్యలో 23 and 29 అనేవి మనకున్న ప్రైమ్ నెంబర్స్. 31 to 40 మధ్యలో 31 and 37. 41 to 50 మధ్యలో 41, 43, 47. ఇక్కడ మీరు ఏదైనా ఒక నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమో కాంపోజిటో చెప్పలేకపోతున్నారు అంటే ఆల్రెడీ మనం ముందు క్లాసెస్లో డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకున్నాం కాబట్టి ఆ నెంబర్ అనేది ఏదైనా వెంటనే ఆ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 digit నెంబర్స్ కాబట్టి టేబుల్స్ మనం నేర్చుకుంటే ఈ నెంబర్స్ అనేవి టేబుల్స్లో వచ్చేస్తాయి. కాకపోతే ఇప్పుడు ఏదైనా 3 digit నెంబర్ కానీ 4 digit నెంబర్ కానీ తీసుకుంటే మనం ఏవైతే డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకున్నామో, డివిజిబిలిటీ ఫర్ 2, 3, 4, 5, 6 అలా ప్రతి నెంబర్కి నేర్చుకున్నాం కదా. సో ఆ డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 digit నెంబర్ ABCD అని తీసుకున్నాం. అది మీరు డివిజిబిలిటీ రూల్ అప్లై చేసి లాస్ట్ 2 digits అనేవి 4తో డివిజిబుల్ అయ్యాయి అని చూసారు. అంటే మీనింగ్ ఏంటి, ABCD అనేది 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది మనకి, 0. అంటే 4 అనేది ABCDకి ఫ్యాక్టర్ అవ్వాలి కదా. కాబట్టి ABCD అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి చిన్న నెంబర్స్ కంటే మనం టేబుల్స్తో చెప్పేయచ్చు, ఓకే ఇది ప్రైమ్ నెంబర్, ఇది కాంపోజిట్ నెంబర్ అని. కాకపోతే ఎప్పుడైతే 3 digit 4 digit నెంబర్స్ వస్తాయో అప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి, ఆల్రెడీ మీకు డివిజిబిలిటీ రూల్స్ తెలుసు కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసి ఓకే ఏదైనా నంబర్ గురించి అర్థం కాకపోతే డివిజిబిలిటీ రూల్స్ హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ 3కి డివిజిబిలిటీ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసి చూడాలి, 4కి డివిజిబిలిటీ అంటే లాస్ట్ 2 digits, అలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళి ఒక్క నంబర్ దొరికినా అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఇట్ సెల్ఫ్ అంటే ABCD 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకే ఒక్క నంబర్ దొరికినా దట్ డివైడ్స్ దిస్ ABCD అండ్ గివ్స్ అ రిమైండర్ 0. అలా ఒక్క నంబర్ దొరికినా కానీ దిస్ నంబర్ ABCD విల్ బికమ్ అ కాంపోజిట్ నంబర్. ఎందుకంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకొక నంబర్ అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ప్రకారం టోటల్ కౌంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ దట్ ఆర్ లెస్ దాన్ 50. లెస్ దాన్ 50 ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 + 4 8 + 2 10 + 2 12 + 3 15. సో ఆప్షన్ B విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో చూసినట్టయితే ఇక్కడ మనకి కొత్త టర్మ్స్ వస్తున్నాయి. యావరేజ్ అంటున్నారు, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటున్నారు. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు మనకి. కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి ఏమని తెలుసు, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ ఇలా కౌంటింగ్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటామని తెలుసు. కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే పక్కనే ఉండే నెంబర్స్ని లేదా పక్కనే ఉండే టర్మ్స్ని కాన్సిక్యూటివ్ అంటారు. ఏవైనా పక్కన ఉంటే వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఉంటే దాన్ని కాన్సిక్యూటివ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 ఆర్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 2 వెంటనే ఉన్న నెంబర్ 3 వెంటనే ఉన్న నెంబర్ 4 కాబట్టి. ఓకే, 2, 3, 4, 5, 6 ఆర్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 పక్కన 3 ఉంది, 3 పక్కన 4, 4 పక్కన 5, 5 పక్కన 6. 1, 3, 5 ఆర్ కాన్సిక్యూటివ్ అని మనం చెప్పకూడదు. కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అని మనం చెప్పకూడదు. ఎందుకంటే 1 వెంటనే 3 లేదు కదా, 1 వెంటనే 2 ఉంది, 2 తర్వాత 3 ఉంది అలా. ఓకే, సో కాన్సిక్యూటివ్ అంటే ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు యావరేజ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3. ఈ 3 నెంబర్స్కి యావరేజ్ తీయాలంటే మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ ఈ మూడింటిని యాడ్ చేసుకోవాలి. 1 + 2 + 3 యాడ్ చేసిన తర్వాత డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ని తీసుకున్నాం ఇక్కడ, 1, 2, 3 నెంబర్స్ని తీసుకున్నాం కదా. సో 1 + 2 + 3 డివైడెడ్ బై 3 అంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 3 + 2 5 + 1 6. 6/3 అంటే ఎంత వస్తుంది, 2. సో యావరేజ్ ఆఫ్ 1, 2, 3 = 2. అంటే సమ్ ఆఫ్ ద నంబర్స్ పైన ఏం చేయాలి, న్యూమరేటర్లో సమ్ ఆఫ్ ద నంబర్స్ డివైడెడ్ బై డినామినేటర్లో ఏం చేయాలి, నంబర్ ఆఫ్ ద నంబర్స్ కన్సిడర్డ్. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ తీసుకున్నాం మనం, 3 నెంబర్స్ తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కింద ఏ నెంబర్ వేసుకోవాలి, 5 వేసుకోవాలి. ఎందుకంటే 5 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి. ఓకే, యావరేజ్ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నారు, ఈవెన్ నెంబర్స్ అని అన్నారు కదా. ఈవెన్ నెంబర్స్ని నేను లైన్గా రాసుకుంటే ఏమవుతాయి, 2 తర్వాత ఇమీడియట్గా వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి, 4 తర్వాత వెంటనే 4 నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి, 6 వెంటనే తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి, 8 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి, 10 అండ్ సో ఆన్. సో ఇవన్నీ ఏంటి, 2 తర్వాత వచ్చే ఇమీడియట్ ఈవెన్ నెంబర్ 4 తర్వాత వచ్చే ఇమీడియట్ ఈవెన్ నెంబర్ 6. కాబట్టి 2, 4, 6, 8, 10 ఇవన్నీ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు 2, 4, 8 అనేవి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కాదు. కాకపోతే 2, 4, 6 ఇలా పక్కనే ఉన్న నెంబర్స్ని మనం కాన్సిక్యూటివ్ అంటాము. 2, 4, 6 అనేది ఒక కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క ట్రిప్లెట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నారు, యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇస్ 24. ఒక 3 ఈవెన్ నెంబర్స్ తీసుకొని వాటిని యావరేజ్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది అంటున్నారు, 24 వచ్చింది అంటున్నారు. ఓకే, ఇప్పుడు కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయో చూద్దాం. ఇప్పుడు మధ్యలో 4 అని తీసుకున్నాం. 4 అనే నెంబర్ తీసుకున్నప్పుడు 4 కన్నా ముందు ఏ నెంబర్ ఉంది, 2 ఎలా వచ్చింది మనకి, 4 - 2 చేస్తే 2 వస్తుంది, అవునా. ఇప్పుడు 4 వెంటనే 4కే ఆనుకున్న నెక్స్ట్ ఈవెన్ నెంబర్ రావాలంటే మనం ఏం చేయాలి, 4కి ఒక 2 యాడ్ చేస్తే 6 వస్తుంది, అవునా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాం అనుకోండి, ఇంకో నెంబర్ 8 తీసుకున్నాం అనుకోండి. 8కి ఇమీడియట్గా ముందున్న ఈవెన్ నెంబర్ ఏమవుతుంది రావాలంటే ఏం చేయాలి, 8 - 2 చేయాలి. 8 - 2 చేస్తే ఏమొస్తుంది మనకి 6. 8 తర్వాత వెంటనే ఉన్న ఈవెన్ నెంబర్ రావాలంటే మనం ఏం చేయాలి, 8కి 2 యాడ్ చేయాలి. 8 + 2 చేస్తే ఎంత వస్తుంది, 10, అవునా. 6, 8, 10 పక్కనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకి 2, 4, 6 అవి పక్కనే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n అనే ఒక నెంబర్ ఉందనుకోండి, అది n అనేది ఒక ఈవెన్ నెంబర్. ఇప్పుడు ఎన్కి ఇమీడియట్గా ఎన్కి బిహైండ్ ఉన్న ఈవెన్ నెంబర్ రావాలంటే మనం ఏం చేయాలి, n - 2 చేయాలి. ఇక్కడ అదే చేస్తున్నాం కదా, 8కి ఇమీడియట్గా బిహైండ్ ఉన్న ఈవెన్ నెంబర్ రావాలంటే ఏం చేసాము, 8 - 2. ఎన్కి ఇమీడియట్గా బిహైండ్ ఉన్న ఈవెన్ నెంబర్ రావాలంటే మనం ఏం చేసాము, n - 2. ఎన్కి ఇమీడియట్గా n తర్వాత ఉన్న ఈవెన్ నెంబర్ రావాలంటే మనం ఏం చేయాలి, n + 2 చేయాలి. ఎందుకంటే ఇక్కడ 8కి ఇమీడియట్గా ఉన్న ఈవెన్ నెంబర్ నెక్స్ట్లో ఉన్న ఈవెన్ నెంబర్ రావాలంటే మనం ఏం చేసాము, 2 యాడ్ చేసాం కదా. ఓకే, ఈ పార్ట్ n - 2, n + 2 అనే పార్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ 4 and 8 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు యావరేజ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటున్నారు. ఆ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అనేది 2, 4, 6 లేదా 6, 8, 10 ఈ వాల్యూస్ ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు. కాబట్టి ఒక ఈవెన్ నెంబర్ని నేను n అనుకుంటే దాని ముందు ఇమీడియట్ వెనకున్న నెంబర్ ఏమనుకున్నాను నేను, ఈవెన్ నెంబర్ n - 2, దాని ఇమీడియట్ నెక్స్ట్ నెంబర్ ఏమనుకున్నాను, n + 2. ఇప్పుడు నేను కన్సిడర్ చేసే ఈవెన్ నెంబర్స్ని n - 2, n + 2 అని కన్సిడర్ చేస్తున్నాను. యావరేజ్ ఆఫ్ దీస్ 3 ఈవెన్ నెంబర్స్ అంటే ఏమవుతుంది, ఇందాక ఏం చూసాము, ఇక్కడే రాసాం కదా, 1, 2, 3 యావరేజ్ ఏంటంటే 1 + 2 + 3 డివైడెడ్ బై 3. సేమ్ ఇక్కడ ఏమవుతుంది, n - 2 + n + n + 2 బై 3, ఎందుకంటే 3 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ +2 - 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా, n + n + n అంటే 3n బై 3. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి, n. ఓకే, ఈ వాల్యూని ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 24 అని ఇచ్చాడు. అంటే మనకి ఈ ఈక్వేషన్ నుండి ఏమొచ్చింది, n వాల్యూ = 24 అని వచ్చింది. ఓకే, ఇప్పుడు n వాల్యూ 24 అయితే nకి జస్ట్ వెనుకున్న ఈవెన్ నెంబర్ ఏమవుతుంది, n - 2 అంటే ఎంత, 24 - 2 అంటే ఎంత అవుతుంది మనకి, 22. nకి ఇమీడియట్ నెక్స్ట్ ఉన్న ఈవెన్ నెంబర్ అంటే ఏమవుతుంది మనకి, n + 2. n + 2 అంటే ఎంత అవుతుంది, 24 + 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 26. ఓకే, ఆ 3 ఈవెన్ నెంబర్స్ ఏమవుతాయి అప్పుడు మనకి, 22, 24, 26 ఇవి ఆ 3 ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు తర్వాత, డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్స్. ఇందులో ఈ మూడిట్లో లార్జెస్ట్ నెంబర్ అంటే ఏమవుతుంది, 26. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 22. సో 26 - 22 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 4. కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఈజ్ 4. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, సమ్ ఆఫ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit నెంబర్ మేడ్ బై యూజింగ్ సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమవుతాయి, సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమవుతాయి అంటే 10 కన్నా తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటో మనం రాసుకోవాలి అప్పుడు. అంటే అవి ఏమేమవుతాయి, 2, 3, 5, 7. 10 కన్నా చిన్నగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ 4 ఉన్నాయి. అంటే అవి ఏమేమి, 2, 3, 5, 7. ఇప్పుడు 2, 3, 5, 7ని యూస్ చేసి మనం క్రియేట్ చేయగలిగే స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 2357. ఓకే, ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. 2, 3, 5, 7 యూస్ చేసి మనం క్రియేట్ చేయగలిగే లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 7, 5, 3, 2. అవునా.
ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. లార్జెస్ట్ నెంబర్ ఏంటి 7532, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 2357. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 7 + 2 9, 5 + 3 8, 5 + 3 8, 7 + 2 9, 9889 అవుతుంది ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 4th and 9th క్వశ్చన్ చూసామనుకోండి. 4th క్వశ్చన్లో ఏమంటున్నారు, పెయిర్ ఆఫ్ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు. 9th క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ రిప్రజెంట్ ద కో ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు. మనం లాస్ట్ క్లాస్లో ఏం చూసాము, రిలేటివ్లీ ప్రైమ్ అన్నా కో ప్రైమ్ అన్నా ఒకటే అవుతాయని చూసాము. ఇప్పుడు 2 నెంబర్స్ ఏ అండ్ బి అనేవి రిలేటివ్లీ ప్రైమ్ లేదా కో ప్రైమ్ అవ్వాలంటే మీనింగ్ ఏంటి, ఆ రెండింటి మధ్యలో ఏ అండ్ బి మధ్యలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే ఆ రెండింటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ అనేది 1 తప్ప ఇంకే నెంబర్ ఉండకూడదు. ఓకే, ఆ 2 నెంబర్స్ మధ్యలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉంటే దే ఆర్ రిలేటివ్లీ ప్రైమ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 9th క్వశ్చన్ చూసారనుకోండి. ఇక్కడ ఆప్షన్ డి చూడండి. ఫస్ట్ నెంబర్ ఏంటి 51, సెకండ్ నెంబర్ ఏంటి 141. ఇప్పుడు సెకండ్ నెంబర్లో డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1 + 4 + 1 అంటే 6 వచ్చింది. 51లో రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 6 వచ్చింది. అంటే 51 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, 141 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. అవునా, అంటే 51 and 141 రెండు 3తో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 3. అవునా, ఇప్పుడు అది హైయెస్ట్ కాదో పక్కన పెట్టేద్దాం కాసేపు. కాకపోతే ఈ రెండింటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ అనేది 1 కాకుండా ఇంకో వేరే నెంబర్ వస్తుంది కదా, అంటే ఈ కేసులో ఎంత వస్తుంది మనకి 3. కాబట్టి కామన్ ఫ్యాక్టర్ అనేది 1 కాకుండా 3 కూడా ఉంది కాబట్టి మనం ఈ రెండింటిని కోప్రైమ్ అని అనలేము. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవ్వలేదు. ఇప్పుడు ఆప్షన్ సిలోకి వెళ్ళామనుకోండి. ఫస్ట్ నెంబర్ ఏంటి 15, సెకండ్ నెంబర్ ఏంటి 235. యూనిట్ డిజిట్లో ఫస్ట్ నెంబర్ యూనిట్ డిజిట్లోనూ 5 ఉంది, సెకండ్ నెంబర్ యూనిట్ డిజిట్లోనూ 5 ఉంది. ఇప్పుడు మనం ఏం చూసాము, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 ప్రకారం యూనిట్ డిజిట్లో 5 ఉంటే కనుక ఇట్ ఈస్ డివిజిబుల్, 5 or 0 ఉంటే కనుక ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5 అని చూసాము. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 5, సెకండ్ నెంబర్ అనేది కూడా డివిజిబుల్ బై 5. అంటే ఏంటి, ఈ 2 నెంబర్స్ మధ్యలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటో నాకు తెలీదు. కాకపోతే ఈ 2 నెంబర్స్ మధ్యలో కామన్ ఫ్యాక్టర్ అనేది 5 అనే ఒక నెంబర్ వస్తుంది కదా, అంటే 1 కాకుండా 5 అనేది కూడా ఈ రెండింటి మధ్యలో ఒక కామన్ ఫ్యాక్టర్ అనమాట. సో ఈ రెండు కూడా కో ప్రైమ్స్ అవ్వలేవు, ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో హెచ్సిఎఫ్ అనేది 1 కాకుండా ఇంకా వేరే నెంబర్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో సి అనేది కూడా ఆన్సర్ అవ్వలేదు. ఇప్పుడు ఏ అండ్ బి గురించి చూద్దాం. ఇప్పుడు ఏలో 15ని మనం ఎలా రాసుకోవచ్చు, 1 × 3 × 5. అవునా, 41 అంటే ఏంటి, 41 అనేది ఒక ప్రైమ్ నెంబర్. 41ని ఎలా రాసుకోవచ్చు, 1 × 41. అవునా, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏదైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా, 1 కాకుండా ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా, లేదు. కాబట్టి 15 and 41 ఆర్ అ పెయిర్ ఆఫ్ కో ప్రైమ్స్. ఇప్పుడు 15 and 94 చూసామనుకోండి. 15ని మనం ఎలా రాసుకోవచ్చు, 1 × 3 × 5. ఓకే, 94ని ఎలా రాసుకోవచ్చు, 2 × 47. ఓకే, 47 అనేది ఏ నెంబర్ అవుతుంది, ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు 47 నేను ఎలా రాసుకోవచ్చు, 2 × 47 × 1. అవునా, కాబట్టి 15 and 94లో మీరు చూసినట్టయితే 1 కాకుండా ఇంకే నెంబర్ అయినా కామన్ ఉందా, 1 కాకుండా ఇంకేదైనా వేరే ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్ వస్తుందా, రావట్లేదు కదా. సో 15 and 94 ఆర్ ఆల్సో అ పేర్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ఇక్కడ బోత్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ 4th క్వశ్చన్లో మనం చూసినట్టయితే ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చారు, 187, 153. ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ 12ని 11తో మల్టిప్లై చేసామనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది, 132 వస్తుంది. అవునా, 13ని 11తో మల్టిప్లై చేసామనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది, 143. 14ని 11తో మల్టిప్లై చేసామనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది, 154. ఎప్పుడైతే ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ 1 అయ్యండి, ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ వస్తుందో దాని మీనింగ్ ఏంటంటే ఏదో ఒక నెంబర్ని 11తో ఇలా 2 డిజిట్ నెంబర్ని 11తో మల్టిప్లై చేసినప్పుడు మనకు ఆన్సర్ అనేది ఇలా 3 డిజిట్ నెంబర్ వస్తుందన్నమాట. ఇప్పుడు 187 అనేది కూడా ఇలాంటి ఫార్మాట్లోనే ఉంది కదా, 132, 143, 154 ఫార్మాట్లోనే ఉంది కదా. అంటే 187ని నేను ఎలా రాసుకోవచ్చు, 11తో డివైడ్ చేశాను అనుకోండి 187ని, 11 1s 11, 77, 11 7s 77, రిమైండర్ ఎంత వస్తుంది, 0. అంటే 187ని నేను ఏమని రాసుకోవచ్చు, 11 × 17 అని రాసుకోవచ్చు కదా. అవునా, ఇప్పుడు 153ని చూసాను అనుకోండి, 17 × 9 ఎంత అవుతుంది, 9 7s 63, 9 1s 9 + 6 15, 153. అంటే 187ని 17తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది, 153ని కూడా 17తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. అంటే ఈ రెండు నంబర్స్ మధ్యలో 1 కాకుండా కామన్ ఫ్యాక్టర్ అనేది 17 ఉంది కదా, అంటే ఈ రెండు రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అవ్వలేవు. ఓకే, ఇప్పుడు సిమిలర్గా 78 and 143 చూసామనుకోండి.
ఇప్పుడు 143 అనేది ఇందాకే మనం చూసాం కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు అని చూసాము, 13 × 11 అవునా. ఇప్పుడు 178ని ఎలా రాసుకోవచ్చు మనం, 13 × 6, 13 6 78. ఇప్పుడు ఈ రెండు నంబర్స్ని 13తో డివైడ్ చేసినప్పుడు 78ని 13తో డివైడ్ చేసినా రిమైండర్ 0 వస్తుంది, 143ని 13తో డివైడ్ చేసినా రిమైండర్ 0 వస్తుంది. సో దెర్ ఇస్ అ కామన్ ఫ్యాక్టర్ బిట్వీన్ 78 and 143. 1 కాకుండా కామన్ ఫ్యాక్టర్ రెండింటి మధ్యలో ఏముంది, 13. సో దీస్ టూ నంబర్స్ కెన్ ఆల్సో నాట్ బి రిలేటివ్లీ ప్రైమ్ నంబర్స్. రిలేటివ్లీ ప్రైమ్ అవ్వాలంటే రెండింటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ 1 కాకుండా ఇంకేది ఉండకూడదు. కాకపోతే ఇక్కడ 1 కాకుండా వేరే ఏదన్నా ఫ్యాక్టర్ కూడా వస్తుంది కాబట్టి వీ రెండింటిని మనం రిలేటివ్లీ ప్రైమ్ నంబర్స్ అని అనలేము. ఇప్పుడు 75 and 28 కనుక చూస్తే 75ని ఫ్యాక్టర్స్ ఫామ్లో రాసుకోవాలంటే ఎలా రాసుకోవచ్చు, 1 × 75, తర్వాత 3 × 25, 5 × 15. సో 75 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 3 5 15 25 75. ఓకే, 28ని ఫ్యాక్టర్స్గా రాసుకోవాలంటే ఎలా రాసుకోవచ్చు, 1 × 28, 2 × 14, 4 × 7. ఇందులో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 2 4 7 14 and 28. ఇప్పుడు 75 and 28 మధ్యలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి, 1 ఒకటే కదా. 1 కాకుండా ఇంకేదైనా నెంబర్ రెండిట్లో కామన్ ఉందా, ఏదైనా ఫ్యాక్టర్ కామన్ ఉందా, లేదు. అంటే 75 and 28 ఆర్ అ పెయిర్ ఆఫ్ రిలేటివ్లీ ప్రైమ్ నంబర్స్. ఓకే, ఇప్పుడు ఈ టూ నెంబర్స్ చూస్తే కనుక దే ఆర్ డివిజిబుల్ బై 19. అంటే మీనింగ్ ఏంటి, 152ని 19తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది, 247ని 19తో డివైడ్ చేసినా కానీ రిమైండర్ 0 వస్తుంది. అంటే ఈ రెండు నంబర్స్ మధ్యలో 1 కాకుండా కామన్ ఫ్యాక్టర్ అనేది 19 ఉంది కదా. సో దీస్ టూ నంబర్స్ కెన్ ఆల్సో నాట్ బి రిలేటివ్లీ ప్రైమ్ నంబర్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి. ఈ క్వశ్చన్లో ఏమన్నారు, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 100 and 120. ప్రైమ్ నంబర్స్ ఏమేమవుతాయి, 101, 103, 107, 109, 113. ఓకే, మిగతా అన్ని నెంబర్స్ డివిజిబుల్ బై సమ్ ఆర్ ది అదర్ నెంబర్ అవుతాయి. డివిజిబిలిటీ రూల్స్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏ నెంబర్ గురించి డౌట్ వచ్చినా కానీ మనకి డివిజిబిలిటీ రూల్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఒక నెంబర్ అనేది ప్రైమ్ నెంబరో కాంపోజిట్ నెంబరో మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్లో అడిగిన దాని ప్రకారం ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో ఆన్సర్ ఏమవుతుంది, 5. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటున్నారు, వాటి సమ్ ఎంత అంటున్నారు, 90. అంటే PQR అనుకుందాం ఆ 3 ప్రైమ్ నెంబర్స్ని. వాటిని యాడ్ చేస్తే ఏమొస్తుందంట, P + Q + R = 90 అంటున్నారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఎక్సీడ్స్ అనదర్ బై 30. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P అనేది ఇంకొక నంబర్, ఇప్పుడు వన్ ఆఫ్ దెమ్ ఎక్సీడ్స్ ది అదర్ బై 30 అంటున్నారు. అదర్ నంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ R అనుకున్నాం అనుకోండి, వన్ ఆఫ్ ద నంబర్ని P అనుకున్నాం అనుకోండి, ఏమంటున్నారు, P ఎక్సీడ్స్ R బై 30. అంటే R కన్నా P అనేది 30 నెంబర్స్ ఎక్కువ ఉందంట. అంటే Rకి 30 యాడ్ చేస్తే మనకు P వాల్యూ వస్తుంది. ఓకే, సో P = R + 30 అంటున్నారు. దెన్ విచ్ ఆఫ్ ద దెన్ వన్ ఆఫ్ ద నంబర్ ఇస్ అని అంటున్నారు. సో ఈ PQR నంబర్స్లో ఒక నంబర్ ఏంటో మనం కనిపెట్టాలి ఇప్పుడు ఈ ఇచ్చిన 2 కండిషన్స్తో. ఇప్పుడు P = R + 30 అంటే ఈ వాల్యూని నేను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా, R + 30 + Q + R = 90. ఇప్పుడు ఈ +30 నటు పంపిస్తే ఏమవుతుంది, -30. సో Q + 2R = 90 - 30. 90 - 30 అంటే ఎంత అవుతుంది, 60. ఇప్పుడు ఈ ప్లస్ క్యూ నటు పంపిస్తే ఏమవుతుంది, ఆన్సర్ -Q కదా. 2R = 60 - Q. R = 60 - Q/2. ఇప్పుడు PQR అనేవి ప్రైమ్ నెంబర్స్ అన్నారు. ప్రైమ్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్లో ఒక పార్టే కదా. ఇప్పుడు R వాల్యూ అనేది 1/2, 3/4, 5/6 అలాంటి నెంబర్ రాలేదు. సో R అనేది ఖచ్చితంగా ఒక న్యాచురల్ నెంబర్ రావాలి. అంటే 60 - Q / 2 చేస్తే ఈ 60 - Q అనేది 2 టేబుల్లో ఉండాలి. అవునా, 2 టేబుల్లో ఉంటేనే కదా. 2 1s 2, ఫర్ ఎగ్జాంపుల్ 2 10s 2 20s 2 30s అని R వాల్యూ 10 20 అలా ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా. 10 20 రాలేదు ఎందుకంటే R ప్రైమ్ కాబట్టి, కాకపోతే ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా. కానీ ఈ 60 - Q అనేది 2తో డివిజిబుల్ అవ్వాలంటే అప్పుడు 60 - Q అనేది ఏమై ఉండాలి, ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. 60 - Q అనేది ఈవెన్ నెంబర్ అయితేనే 60 - Q/2 అనేది మనకి ఖచ్చితంగా ఒక న్యాచురల్ నెంబర్ అనే వాల్యూ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 - Q అనేది ఆడ్ నెంబర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 60 - Q వాల్యూ మనకి 3 వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3/2 చేస్తే మనకి 2 కానీ 1 కానీ వస్తుందా, రాదు. 3/2 చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 1.5. కానీ R వాల్యూ 1.5 అవ్వగలదా, అవ్వలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 60 - Q ఈవెన్ అయింది అనుకోండి, అప్పుడు ఆ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 4 అయితే కనుక 4/2 చేస్తే మనకి ఏం వాల్యూ వస్తుంది, 2. అంటే ఇప్పుడు
న్యూమరేటర్ ఏదైతే ఉందో అంటే పైన ఉన్న నెంబర్ ఏముంది మనకి 60 మైనస్ క్యూ, అది ఈవెన్ నెంబర్ అయితే కనుక ఆ ఈవెన్ నెంబర్ అనేది 2 టేబుల్లో ఉండడం వల్ల ఆర్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ అయ్యి మనకు వస్తుంది. ఒకవేళ 60 మైనస్ క్యూ అనేది ఏదైనా ఆడ్ నెంబర్ అయిందనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, ఆడ్ నెంబర్ బై 2 చేసినప్పుడు మనకి ఫ్రాక్షన్లో వాల్యూ వస్తుంది. కానీ మనం ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏ టైప్ ఆఫ్ నెంబర్స్లో మాట్లాడుకుంటాము, న్యాచురల్ నెంబర్స్లోనే ప్రైమ్ నెంబర్ అంటే ఇది, కాంపోజిట్ నెంబర్ అంటే ఇదని మాట్లాడుకుంటాం కదా. అంటే దీన్ని బట్టి మనం ఏమని కంక్లూడ్ చేయొచ్చు, 60 మైనస్ క్యూ అనేది ఈవెన్ అవ్వాలి అని అనుకోవచ్చు. అవునా? ఇప్పుడు 60 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. ఇప్పుడు ఒక ఈవెన్ నెంబర్లో నుండి ఒక ఆడ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే, ఈవెన్ మైనస్ ఆడ్ చేస్తే మనకి ఏం వాల్యూ వస్తుంది, ఆన్సర్ ఏమవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ మైనస్ ఈవెన్ చేస్తే ఏమొస్తుంది మనకు ఆన్సర్, ఈవెన్ నెంబర్ వస్తుంది. అవునా? ఇప్పుడు 60 మైనస్ క్యూ అనేది నాకు ఏమవ్వాలి, ఈవెన్ అవ్వాలి కదా. 60 ఈవెన్ అయినప్పుడు క్యూ కూడా ఖచ్చితంగా ఏమవ్వాలి, ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఇప్పుడు క్యూ అనేది మనకేం వచ్చిన కండిషన్ ఏంటి, క్యూ అనేది ఈవెన్ అయి ఉండాలి. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, క్యూ అనేది ప్రైమ్ నెంబర్ అని కూడా ఇచ్చారు. క్యూ ఈజ్ ఈవెన్ నెంబర్, క్యూ ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. మనం నిన్న క్లాస్లో ఏమని చూసాము, ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇస్ 2 కాకుండా ఏ ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు అని చూసాం. అంటే ఈ అన్ని కంక్లూషన్స్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ద వాల్యూ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు క్యూ వాల్యూ 2 అయింది అనుకోండి, ఆర్ వాల్యూ ఎంత అవుతుంది, 60 మైనస్ 2/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 58/2 అంటే ఎంత వస్తుంది, 29. సో ఆర్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 29. ఇప్పుడు క్యూ వాల్యూ 2, ఆర్ వాల్యూ 29 అనుకోండి, పీ వాల్యూ ఎంత అవుతుంది, r plus 30 అంటే 29 plus 30 which is equal to 59. So the value of p is 59. Value of q is 2. Value of r is 29. ఇప్పుడు one of the numbers ఏమవుతాయి, 59. ఆప్షన్స్లో 2 ఉన్నా కరెక్ట్ అవుతుంది, 59 ఉన్నా కరెక్ట్ అవుతుంది, 29 ఉన్నా కరెక్ట్ అవుతుంది. సో ఈ 3 నెంబర్స్లో ఏదున్నా కానీ మనం అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మెయిన్ కీ ఏంటంటే ఈ క్యూ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకవేళ తెలిస్తే కనుక క్వశ్చన్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ ఆ లాజిక్ కనిపెట్టడం అనేది ఇంపార్టెంట్. ఏంటది, 60 మైనస్ క్యూ/2 చేసినప్పుడు ఆర్ వాల్యూ అనేది ఒక న్యాచురల్ నెంబర్ అవ్వాలి. ఆర్ వాల్యూ అనేది 1/2, 3/4, 5/6 ఇలాంటి ఫ్రాక్షన్ అవ్వలేదు కాబట్టి 60 మైనస్ క్యూ అనేది ఖచ్చితంగా 2 టేబుల్లో ఉండాలి. 60 మైనస్ క్యూ 2 టేబుల్లో ఉండాలి అంటే మీనింగ్ ఏమవుతుంది, 60 మైనస్ క్యూ అనేది ఒక ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, అప్పుడే కదా అది 2 టేబుల్లో ఉండేది. 60 మైనస్ క్యూ అనేది ఈవెన్ నెంబర్ అవ్వాలంటే 60 అనేది ఆల్రెడీ ఒక ఈవెన్ నెంబర్. ఇప్పుడు 60 మైనస్ క్యూ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఈవెన్ రావాలంటే మనం ఆల్రెడీ ముందు క్లాసెస్లో ఏం చూసాము, ఈవెన్ నెంబర్ మైనస్ ఈవెన్ నెంబర్ చేస్తేనే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఈవెన్ మైనస్ ఆడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, ఆడ్ నెంబర్ వస్తుంది. సో 60 మైనస్ క్యూ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఈవెన్ రావాలంటే 60 అనేది ఆల్రెడీ ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి క్యూ అనేది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, అప్పుడే 60 మైనస్ క్యూ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 60 మైనస్ క్యూ ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి, అప్పుడు అది 2తో డివైడ్ చేసినప్పుడు ఆర్ అనేది ఒక పర్ఫెక్ట్ న్యాచురల్ నెంబర్గా వస్తుంది. 60 మైనస్ క్యూ ఈవెన్ అవ్వాలి, సో దాన్ని బట్టి మనం క్యూ అనేది ఈవెన్ నెంబర్ అని చూసాము. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, క్యూ అనేది ప్రైమ్ నెంబర్ అని కూడా ఇచ్చారు. క్యూ అనేది ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో డిస్కస్ చేసాము, ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇస్ 2. కాబట్టి దాని నుండి క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అని సాల్వ్ చేసాము. ఎప్పుడైతే ఈ క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుందో మిగతా 2 వాల్యూస్ని ఈజీగా కనిపెట్టచ్చు. కాకపోతే క్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది కనిపెట్టడమే ట్రిక్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ అంటున్నారు. అవునా కాదా, కాదు కదా. ఎందుకు, ఆల్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్లో 2 అనేది కూడా ప్రైమ్ నెంబరే కదా. 2 అనేది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా, ఈవెన్ నెంబర్ కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2 ఆర్ ఆడ్ నెంబర్స్. ఓకే, ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇది మనం క్లాస్లో కూడా డిస్కస్ చేసాం ఈ పాయింట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఈ ఆప్షన్ ఏలో ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవ్వలేదు. సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, దేర్ ఆర్ ఓన్లీ 5 సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు. ప్రైమ్ నెంబర్స్లో 1 అనేది ఇట్ ఈస్ నీదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1ని ప్రైమ్ అనే కేటగిరీలో పెట్టలేము, కాంపోజిట్ అనే కేటగిరీలోనూ పెట్టలేము. ఓకే, 2 అనేది ప్రైమా, అవును. 3 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. మిగతా అన్ని కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి మనకి సింగిల్ డిజిట్వి, 1, 2, 3, 4. కానీ సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, 5 సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు కదా. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేస్తే మిగిలిపోయిన ఆన్సర్ ఏంటి, సి.
సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ మిగతా రెండు స్టేట్మెంట్స్ ఏంటో కూడా చూద్దాం. దెర్ ఆర్ ఇన్ఫైనెట్లీ మెనీ ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు 1 2 3 4 అండ్ సో నేచురల్ నెంబర్స్ అనేది నేచురల్ నెంబర్స్కి ఎండింగ్ ఎక్కడ అంటే నేచురల్ నెంబర్స్ టెన్ టు ఇన్ఫినిటీ, అంటే ఇన్ఫినిటీ దాకా ఎన్ని నెంబర్స్ అయినా వెళ్తూనే ఉండొచ్చు అని చూసాం కదా. ఇప్పుడు అన్ని పెద్ద నెంబర్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ప్రైమ్ నెంబర్స్ కూడా ఇన్ఫైనెట్లీ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 4లో ఏమంటున్నారు, ఏ ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్కి కాంపోజిట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇదే అని చూసాం కదా. ప్రైమ్ నెంబర్ డెఫినేషనే ఏమని చూసాము, ఆ నంబర్ ఇస్ కాల్డ్ అ ప్రైమ్ నెంబర్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. ఈ రెండు అయితేనే అది ప్రైమ్ నెంబర్ లేదా కాంపోజిట్ నెంబర్ అని డెఫినేషన్లోనే చూసాం కదా. సో థర్డ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, దెర్ ఆర్ 4 ప్రైమ్ నెంబర్స్ టేకెన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని ఏ బి సి డి అని అనుకుందాం. అసెండింగ్ ఆర్డర్ అంటున్నారు కదా. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నంబర్ టు బిగ్ నెంబర్, ఇలా స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయడాన్ని మనం అసెండింగ్ ఆర్డర్ అంటాం. సో ఏ ఈజ్ లెస్ దాన్ బి ఈజ్ లెస్ దాన్ సి ఈజ్ లెస్ దాన్ డి, ఇలా 4 ప్రైమ్ నెంబర్స్ని కన్సిడర్ చేసుకున్నారు. ఏబిసిడి ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ దాకా ఫస్ట్ స్టేట్మెంట్లో అంటున్నారు. తర్వాత ఏమన్నారు, ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3 ప్రైమ్ నెంబర్స్ ఇస్ 1771. అంటే ఏంటి, ఏ ఇంటూ బి ఇంటూ సి వాల్యూ ఎంత అంటున్నారు, 1771. అండ్ ద సమ్ ఆఫ్ లాస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 82 అంటున్నారు. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ అంటే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, సి ఇంటూ డి చేస్తే వాల్యూ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 82 అన్నాడు. సి ఇంటూ డి చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ 1771ని చూడగానే మన 11 డివిజిబిలిటీ రూల్ గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి. 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఆల్టర్నేట్ నెంబర్స్ని అంటే ఈవెన్ పొజిషన్లో ఉన్న నెంబర్స్ని ఆడ్ పొజిషన్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ అనేది అయితే 0 అయితే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11, లేదా ఆ డిఫరెన్స్ అనేది ఏదైతే మనకి వాల్యూ వస్తుందో దాన్ని 11తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే కనుక ఈ ఇచ్చిన ఒరిజినల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 11. ఓకే, సో దాన్ని బట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్స్ ఏమవుతాయి, 1 + 7 అంటే ఎంత అవుతుంది, 8. సమ్ ఆఫ్ నంబర్స్ ఇన్ ఈవెన్ పొజిషన్స్ ఏమవుతాయి, 7 + 1 అంటే ఎంత, 8. సో 8 - 8 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 0. సో 0 వచ్చింది కాబట్టి ద గివెన్ నంబర్ 1771 is divisible by 11. అవునా, ఇప్పుడు 1771ని 11తో డివైడ్ చేసామనుకోండి, 11 1s 11, 67, 11 6 66, 1 1, 11 1s 11, రిమైండర్ ఎంత వచ్చింది, 0. అంటే 1771ని నేను ఎలా రాసుకోవచ్చు, 11 × 161 అని రాసుకోవచ్చు కదా. అవునా, ఇప్పుడు 161 అనే నెంబర్ తీసుకుంటే ఒకసారి 7 డివిజిబిలిటీ రూల్ రికలెక్ట్ చేసుకోండి. 7తో డివిజిబిలిటీ అంటే ఎలా చూసాము, యూనిట్ డిజిట్ తీసుకోవాలి ఫస్ట్, దాన్ని డబల్ చేయాలి. అవునా, మిగిలిపోయిన నెంబర్ ఏంటి, 16. 16 మైనస్ ఈ డబల్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 2. 16 - 2 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 14. 14 ఇస్ డివిజిబుల్ బై 7 ఎందుకంటే 14 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 0 కదా. సో గివెన్ నంబర్ 161 ఇస్ డివిజిబుల్ బై 7. అంటే 161ని 7తో డివైడ్ చేసామనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది మనకి, 7 with 161, 7 2s 14, 2 1, 7 3s 21, రిమైండర్ ఎంత వస్తుంది, 0. అంటే ఈ 161ని నేను మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, 7 × 23 అని రాసుకోవచ్చు. అవునా, సో ఓవరాల్గా 1771ని నేను ఎలా రాసుకోవచ్చు, 11 × 7 × 23 అని రాసుకోవచ్చు. కానీ ఏబిసి అనేవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కదా, ఏ ఈజ్ లెస్ దెన్ బి ఈజ్ లెస్ దెన్ సి. సో దీన్ని నేను మళ్ళీ రీఆర్డర్ చేసుకున్నాను అనుకోండి, ఫస్ట్ 7 రాసుకుందాం, తర్వాత 11 రాసుకుందాం, తర్వాత 23 రాసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది నాకు, 7, బి వాల్యూ ఎంత అవుతుంది, 11, సి వాల్యూ ఎంత అవుతుంది, 23. ఓకే, ఇప్పుడు సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 82 అన్నప్పుడు సి వాల్యూ ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది, 23 కదా. అంటే 23 + d ఈజ్ ఈక్వల్ టు 82. అంటే ఇక్కడ 23 ప్లస్ ఉంది కదా, అటు పంపిస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా. సో d ఈజ్ ఈక్వల్ టు 82 - 23. దట్ ఎంప్లాయిస్ d ఈజ్ ఈక్వల్ టు 59. సో d వాల్యూ ఎంత వచ్చింది మనకి, 59. ఏ వాల్యూ 7, బి 11, సి 23, డి వాల్యూ 59 వచ్చింది. ఏబిసిడి వాల్యూస్ కనిపెట్టేసాం కదా. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, క్వశ్చన్లో వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు. లాస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమవుతాయి, సి అండ్ డి. సి వాల్యూ ఎంత వచ్చింది, 23, డి వాల్యూ ఎంత వచ్చింది, 59. సో మనం ఏం చేయాలి, 59 × 23. ఆన్సర్ ఏమవుతుంది, 9 3s 27, 15 + 2 17 × 9 2s 18, 5 2s 10 + 1 11.
7, 8 plus 7, 15, 1357 అవుతుంది ఆన్సర్. అంటే ఏంటి, ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద వర్క్ షీట్కి వచ్చేసాము. ఈ వర్క్ షీట్లో ఉన్న ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా యూపీఎస్సీ అడగకపోయినా కానీ ఈ వర్క్ షీట్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం ఏవైతే పాయింట్స్ నేర్చుకున్నామో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, తర్వాత రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కో ప్రైమ్ అంటే ఏంటి, ఇవన్నీ ఏవైతే పాయింట్స్ మనం క్లాస్లో నేర్చుకున్నామో అవి మీకు గుర్తున్నాయా లేదా, లేదా ప్రైమ్ అంటే ఏంటి, కాంపోజిట్ అంటే ఏంటి, రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా అని ఈ పాయింట్స్ అన్నీ ఇచ్చాను. మెయిన్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎలా అయితే ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్, ఇలాంటి ట్రిక్కీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఈ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ నుండి మనకి ఎక్కువగా వస్తాయి. ఓకే, ఈ వర్క్షీట్ అనేది మిగతా టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది యూపీఎస్సీ ఫోకస్ చేయదు. బట్ again I'm stressing the main intention behind giving these questions is to make you familiar with the terms of prime number, composite number, relatively prime, all of these kind of numbers. Okay, in the next class we'll talk about least common multiple or what we call as LCM. Okay, then let's end our class here. See you all in next class.